హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఇంకాస్త మంది నా వీడియోనైతే చూస్తారు. ఇవాళ రెసిపీ వచ్చేసి మగ్దూర్ వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే మా ఊర్లో నేను హోటల్లో అయితే తిన్నానండి. ఇది ఎక్కడ స్పెషలో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే తెలుసు, కానీ మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటుంది. బయట బాగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది ఈ మగ్దూర్ వడ. ఇది ప్రాసెస్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. లేట్ ఏం చేయకోకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే 2 కప్పుల దాకా నేను బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. అలాగే 2 కప్పుల బియ్యం పిండికి ఇక్కడ 1 కప్పు దాకా మైదా అయితే తీసుకున్నాను. అది కూడా వేసుకుందాము. అలాగే ఇక్కడ శనగపిండి 1/4 కప్ అయితే వేసేసుకుందాము. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులోకి అయితే. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఇది నానబెట్టుకున్న శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. దీనికి కావాల్సింది పచ్చిమిర్చి, ఎండుమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. కరివేపాకు, కొత్తిమీర ఇంకాస్త వేసుకోండి మీరైతే. ఇప్పుడు అన్నీ బౌల్లోకి అయితే వేసేసుకుందాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అలాగే ఆనియన్స్ అయితే 1 కప్పు దాకా వేసుకున్నాను. ఇక్కడైతే నూనె అయితే వేడి చేసుకున్నాము. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేడిది వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. వేసి ఒకసారి స్పూన్తో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి, అన్నీ బాగా కలిసేటట్టుగా. అలా కలిపిన తర్వాత పిండిలోకి అయితే ఎప్పుడే కానీ మొత్తం వాటర్ ఒకటేసారి వేసి పిండి తడపకూడదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే తడుపుకుందాము. మనం ఇది కలిపే పిండి వచ్చి మనం మామూలుగా నిప్పట్లు చెకిలాలు చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుందండి. తడిపి ఒక 5 నిమిషాల పాటు బాగా నానబెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని బాగా వేడి చేసుకుందాము. ఇలా కవర్ తీసుకొని దానికి ఆయిల్ అయితే అప్లై చేసి ఇక్కడ చిన్న నిమ్మకాయ అంత సైజు పిండిని అయితే తీసుకొని పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో మనమైతే పిండిని అయితే తట్టేసుకుందాము. ఇలా తట్టిన తర్వాత ఆయిల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ఇది చేత్తో చిన్నగా తీసుకుంటూ ఆయిల్ అప్లై చేసాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకుందాము. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే కాల్చుకోవాలి. ఇలా అన్ని పిండి మొత్తం ఇలా తట్టుకొని మగ్దూర్ వడ అయితే చేసేసుకుందాము. ఒకవైపు అయితే వడ కాలిపోయిందండి. ఇంకొక వైపు కూడా కాలనిచ్చుకొని ఇంకా తీసుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే. పిండి మొత్తం ఇలాగే బాగా కాల్చుకుందాము. 10 నిమిషాల్లో తొందరగా పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.